డాక్టర్ గారు, నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం అని ప్రముఖ నాస్తికులు గోరగారు అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం. మానవులంతా ఒక్కటే, దాంట్లో సందేహం లేదు. నాస్తిక చైతన్యంతోనే అంటే నాస్తిక చైతన్యం అంటే ఏంటి? నాస్తికత అంటే వాస్తవికత. ఏమిటి ఈ వాస్తవికత? ఏంటి? మీ సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు కానీ హెచ్చు తగ్గులు కానీ అన్నీ మనమే సృష్టించుకున్నాం. మనం సృష్టించడం. అలాగే పుట్టిన వాళ్ళంతా కూడా అది ఏ మతస్థులు కావచ్చు, ఏ కులస్తులు కావచ్చు, ఏ జాతి వాళ్ళు కావచ్చు, అందరూ ఒకటేలాగా పుట్టారు. తర్వాత వాళ్ళకి మతత్వం, కులతత్వం, జాతి ఇవన్నీ ఆపాదించారు, పెరుగుతున్నారు. మొట్టమొదటి అందరూ ఒక్కటిగానే ఉన్నారు. అది వాస్తవికత. సంఘ దృష్టి. ఇక నాస్తిక చైతన్యం ఫస్ట్ ఏంటి? వాస్తవికత. మానవులంతా ఒకటేలాగా పుట్టారు, ఒకటేలాగా ఉన్నారు. తర్వాతే మనం సృష్టించుకున్నాం అవన్నీ. రెండోది సంఘ దృష్టి, సాంఘిక న్యాయం, సమానత్వం. ఇది నాస్తికత్వం సంబంధించినవి, నాస్తిక చైతన్యం సంబంధించినవి. మనుషుల్లో సంఘదృష్టి ఉండాలి, సాంఘిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి. ఇక మూడవది వ్యక్తిత్వం. నాస్తిక చైతన్యం మూడోది అంటే వ్యక్తిత్వం. అంటే వ్యక్తికి గౌరవం. ప్రతి వ్యక్తి వాడు సమానంగా, అందరితో సమానంగా ఉన్నాడు. అంచేత వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అనేవి నాస్తిక చైతన్యానికి సంబంధించినవి. అంచేత మానవుల మధ్య ఎటువంటి అసమానత లేకుండా మానవ సమానత్వం రావాలంటే నాస్తిక చైతన్యమే రావాలి. నాస్తికత్వం ద్వారానే మానవులందరి మధ్య సమానత్వం వస్తుంది. అది కోరగా చెప్పింది. మనం చూసేస్తే మన సమాజం చూస్తే కులం తక్కువ వాళ్ళు, లేదా ఎక్కువ కులం వాళ్ళు, లేదా వాళ్ళదొక మతం వీళ్ళదొక మతం తన్నుకునేవాళ్ళు. మతాలని ఇప్పుడు చూస్తున్నాం. వాడు హిందూ మతం ఉన్నాడు, వాడు మహమ్మద్ మతం మారిపోతాడు, వాడు క్రిస్టియన్ మతం అవుతాడు. పుట్టుకది వచ్చిందా? ఈ దెబ్బలాట్లు దేనికి? ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఈ మతాల మధ్య కుమ్ములాటి దేనికోసం? అదే పుట్టుకతో రాలేదే. ఎప్పుడైతే మానవులంతా ఒక్కటే అనే భావం మనిషిలో ఉంటే మనిషిని ప్రేమించుకుంటాడు. అలా అనుకున్నప్పుడే తన్నుకోవడం. అలాగే ఒక డబ్బు ఉన్నవాడు, ఒక డబ్బు లేనివాడు, హెచ్చు తగ్గుడు, ధనికుడు అహంకారం, పేదవాడు ఏం చేద్దాం, నా కర్మ, నా దురదృష్టం, నా నుడిరాత అనుకుంటాడు. కర్మ లేదు, దురదృష్టం లేదు. ఇవన్నీ సృష్టించారు కొంతమందికి. దోపిడీ చేసి జనాలు దోపిడీ చేయబట్టి ఒక అనబడి ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అలాగే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, నిగ్గులను చూసి తక్కువ చూస్తారు. తెల్లవాళ్ళు పెద్ద గొప్ప, తెల్లతోళ్ళైతే గొప్ప అయిందా? ఏమిటి? ఈ రంగా మన సమాజంలో ఎన్నో రకమైన అసమానతలు చూస్తాము. గోరా గారు చెప్పినేంటి? నాస్తిక చైతన్యంతోనే మానవ సమానత్వం. అంతే చైతన్యం ఎప్పుడైతే ఇస్తుందో, నాస్తిక చైతన్యం ఇస్తుందో, మనం చూస్తాం. ఇలాగా రకరకాలుగా మనం ఒక పిల్లల్ని చూస్తాం అనుకో. పిల్లలు నాకు ఒక పార్క్ ఉంది. ఆ పార్కులో చిన్న పిల్లలు వాళ్ళే తీసుకెళ్ళి ఆ పార్కులో ఒక 2 ఏళ్ళ పిల్లల్ని, 3 ఏళ్ళ పిల్లల్ని, 4 ఏళ్ళ పిల్లల్ని, అన్ని కులాల పిల్లల్ని, అన్ని మతాల పిల్లల్ని, అన్ని జాతుల పిల్లల్ని అవి వదిలిపెట్టు. ఓ 10 మంది 20 మంది ఎంత చక్కగా ఆడుకుంటారు. ఒరై నువ్వు తెల్లాడివిరా, ఒరై నువ్వు పలానా కులం వాడివిరా, ఒరై నువ్వు పలానా మతం వాడు అంటారు వాళ్ళు. పిల్లలంతా చక్కగా ఆడుకుంటారు, చాలా చక్కగా ఆడుకుంటారు. ఎక్కలేదు, ఎక్కువ తెలియదు. వాళ్ళ దేశం ఎక్కడుంది? దాంట్లో మహమ్మదీల పిల్లలు ఉన్నారు, క్రిస్టియన్ పిల్లలు ఉంటారు, హిందువుల పిల్లలు ఉంటారు, అలాగే అన్ని కులాల పిల్లలు ఉంటారు, అన్ని జాతుల మనుషులు ఉంటారు. తెల్లవాళ్ళ పిల్లలు ఉంటారు, నల్లవాళ్ళ పిల్లలు ఉంటారు. అందరూ సమానంగా ఆడుకుంటారు. తర్వాత అదే నువ్వు ఒక ఎలక పిల్ల, ఒక పిల్లి పిల్ల ఉంది అనుకో. ఆ పిల్లి పిల్ల ఎలక పిల్లని
వెంటాడి దాన్ని తినేస్తుంది. అంతే పిల్లిని చూస్తే ఎలక పిల్ల భయపడుతుంది. పిల్లే అది, ఎలక పిల్లే అది, పిల్ల. ఆ పిల్లిని చూసి ఎలక పిల్లది. అంటే పిల్లికి ఎలకకి ఉన్న వైరం మొదటి నుంచి అది ఉంటుంది. కానీ మనుషుల్లో అలాంటి వైరం లేదే. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు చెప్పాం కదా. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు అందరూ సమానం హాయిగా సరదాగా ఆడుకున్నారు. అంటే మనుషుల్లో ఎలక, పిల్లి లాంటి పుట్టుకతో వచ్చేటువంటి జాతి వైరం లేదు. ఆ జాతి వైరం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత అది సృష్టింపబడింది. కొంతమంది అలాగా హీనంగా చూసే పరిస్థితి తీసుకొచ్చారు. అంతే దీనివల్ల ఎక్కడి వచ్చింది వైపరీత్యం అనేది మనం చూసినట్లయితే మానవులే సృష్టించుకున్నారు. ఈ దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఆ తల్లిదండ్రులు వాళ్ళు మనం పెద్ద కులం వాళ్ళరా, ఏంటి వాడితో మాట్లాడతావు, ఏంటి మాట్లాడకూడదు, మన కులం ఏంటి అనుకున్నావు, మనం చాలా డబ్బున్నావురా, ఆడు పేదాడు వాడితో సేమేంటరా. తల్లిదండ్రులు పిల్లల్ని మదన చేస్తారు. కులం తక్కువవాడు, డబ్బు తక్కువనివాడు, అంటరానివాడు, మతం కానివాడు తల్లిదండ్రులు, అలాగే మత పెద్దలు, నాయకులు, వీళ్ళందరూ మనుషుల మధ్య ఈ రకమైన వైరాలు, అలాగే దేశాల మధ్య వైరాలు కూడా వస్తాయి. ఇవన్నీ సృష్టింపబడుతున్నాయి. ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. మానవులంతా ఒకటేని అంటాం, అందరూ దేవుని బిడ్డలే అంటాం. కానీ ఎక్కడ మాటల్లో కానీ చేతలు లేదే. చేతలు మళ్ళీ మామూలు. అంచేత ఎప్పుడైతే వచ్చిందో శత్రుత్వం వస్తుంది. ఇక అక్కడే కృత్రిమ గుర్తింపు, ఒకడికి మేము చాలా గొప్పవాళ్ళు అని గుర్తింపు. ఇంక దాంతో ఒక పిల్లిని తీసి ఎలకని భయపడ్డట్లు, పిల్లిని చూసి ఎలక భయపడుతుంది కదా, ఆరైన మనుషులు ఇంకో మతస్థుని భయపడ్డాం. ఒక ధనికుని చూసి పేదవాడు చేతులు కొట్టుకుని అమ్మో అని భయపడ్డాం. ధనికుని చూసి పేదవాడు వాడు ఒక పెద్ద ధనికులు అయితే అగ్రకులస్తులు చూసానుకో, అగ్రకులస్తులు పొరపాటున వాడు చెప్పులేసిన చూసానుకో, పల్లెటూళ్ళు ఇప్పటికీ ఉంది. అగ్రకులస్తుల నా వీధిలోకి ఒక మామూలు ఒక దళితుడు నడిచెళ్ళాలంటే వాడు ఆ చెప్పులు తీసి చంకలు పెట్టుకోవాలి, లేదా నెత్తిని పెట్టుకోవాలి. చెప్పులేసి నడిస్తే వీడికి ఎంత పొగరు వచ్చింది. అప్పుడే ఎరా ఏంటి కళ్ళు పేకెక్కాయా, ఎక్కడికి వచ్చావు నువ్వు, ఏమనుకున్నారా నువ్వు అంటాడు వాడు. ఇద్దరు మనుషులే. ఎవరు సృష్టించారు ఇవి? కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వలాభం కోసం సృష్టించిన వైరాలు ఇవన్నీ. నాస్తిక చైతన్యంతోనే వస్తున్న గోరాగారు ఎందుకన్నారు? వాస్తవికత ఏమిటి? సంఘ సృష్టి, వ్యక్తిత్వం, ఇవి నాస్తిక చైతన్యానికి సంబంధించినవి. ఎప్పుడైతే నాస్తిక చైతన్యం వస్తుందో ప్రజల్లో ఇలాంటి వైరాలు పోతాయి, ఇలాంటి అసమర్థత వైషమ్యాలు పోతాయి. అంచేత ఇప్పుడు దీనివల్లే కులాల కొట్లాట్లు, మత కలహాలు ఇవన్నీ వస్తాయి. దేశాల మధ్య యుద్ధాలు కూడా అంతే. ఎందుకని మానవులంతా ఒకటి అనుకోవట్లేదు, విడిపోతున్నాం మానవాళ్ళకి. దాని దగ్గరే ఇక ఎప్పుడైతే దేశ కుతంత్రాలు, ఒకరి కుతంత్రాలు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, వాడు చూడు ఆ గుండా అది ఎంత బొడ్డి దేశం, అది మన ఇండియా నుంచి వేరుపడిపోయింది. ఆ పాకిస్తాను మన భారతీయ స్వాతంత్రం పాకిస్తాన్ వేరుపడింది. అంతదాకా పాకిస్తాన్ మన దాంట్లోనే ఉంది, అది వేరే దేశం మొదటి నుంచి రాలా. స్వాతంత్రం పాకిస్తాన్ వేరుగా తయారు చేసి తీసుకుంటాను. ఆ పాకిస్తాన్ మన మీద కడదాకా విషయం అంటే వాడు సృష్టించుకున్నాడు. ఇప్పుడు
మన భారతదేశం ప్రగతిని చూసి వాడు భరించలేక ఇంకా విషయం కక్కుతున్నాడు, ఉగ్రవాదుల్ని పెంచుతున్నాడు, ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు. ఎక్కడ చూడలేదు ఆ ఉగ్రవాదులకి ఏమో సైన్యం తోడ్పాటు. ఎక్కడ వచ్చింది? దేశాల మధ్య మానవులంతా ఒకటని భావం లేదు. వాళ్ళు భారతీయులు, వాళ్ళేరు మన ఇస్లామిక్ దేశం, మనం ఇస్లాం. అహంకారం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టుకుతున్నాయా? మనుషులు సృష్టించుకున్నాం. ఆ దేశం మొదటిది ఉందా? భారతదేశం విడిగింది. కానీ ఎందుకు వచ్చింది? సృష్టింపబడింది. మా దేశం మేము పాకిస్తాన్. పాక్ అంటే పవిత్రమైన మాట, చాలా పవిత్రమైన వాడు. పాక్ అంటే పవిత్రం, చాలా పవిత్రమైన వాడు. ఇలాంటి భావాలు ఇవల్ల దేశాల మధ్య వైరాలు వస్తున్నాయి. దేశాల మధ్య వైరాలు అవే పనికిరావు. మానవులంతా ఒకటని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఇలా వైరాలు లేకుండా పోతాయి. అంచేత దీనివల్ల కొంతమంది లాభం పొందేవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎవరయ్యా అంటే ఇప్పుడు మతాలు వచ్చాయి కదా, మత పెద్దలు, వాడు హోదా, అలాగే దేశాధిపతులు, నాయకులు, డబ్బున్న వాళ్ళు, పెత్తందారులు, కులాలకు సంబంధించిన పెద్ద ధనికులు వాళ్ళు అలాగే అగ్ర కులస్తులు వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలంటారు. అగ్ర కులస్తులు వాడు ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ భేదాలను ఇలాగే ఉంచుతున్నారు. మానవులతో ఒకటైపోతే అంటరాని వాడు అగ్రకులసు ఒకటైపోతే ఇంకెలా కుదురుతుంది? వాడు ఒకటైపోతాడే. నేను అగ్రకులస్తు, నేను ధనవంతుడిని, నా మతం గొప్పది, నా జాతి గొప్పది, మేతల్లోళ్ళం. అహంకారం, జాతి అహంకారంలా అవుతుంది. కానీ పుట్టుకతో లేదు, ఇవన్నీ సృష్టింపడమే కదా. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే నాస్తిక చైతన్యంతో అన్నమాట. అదే ఘోరంగా చెప్పింది. అంచేత దీనివల్ల ఏమవుతానంటే మానవుడు తోటి మానవుడిపై సాగించే సాంస్కృతిక దండయాత్ర అంటారు ఘోర. మానవుడు తోటి మానవునిపై సాగించే సాంస్కృతిక దండయాత్ర. సంస్కృతి అంటే కులాలు, మతాలు, ధనస్వామ్యం, మతస్వామ్యం, ఇవన్నీ సాంస్కృతిక పరమైనవి. సంస్కృతి ఆ దేశాల్లో, ఆ వ్యక్తుల్లో, ఆ సమాజాల్లో ఉండేటువంటి సంస్కృతి. అంచేత మానవుడు తోటి మానవునిపై సాగించే సాంస్కృతిక దండయాత్ర అన్నారు. చాలా అర్థం ఉంది వాళ్ళు చెప్పినారు. ఒకడు డబ్బునవాడు, డబ్బు లేనివాడు, ఒక మతాధిపత్యం ఉన్నవాడు, ఒక ధనికుడు, ఒక పేదవాడి మీద అహంకారంతో చేసేది. ఎంత మూలం ఎక్కడి నుంచి ఉంది? అహంకారం. నేను గొప్ప అని అహంకారంతో వచ్చింది. అంచేత మానవులంతా ఒకటే అనే భావం ఒట్టి ప్రచారం చేస్తే ఇది నిదానంగా తగ్గుతుంది. అయితే ఈ మార్పు సహోదరత్వం త్వరగా వస్తుందా అంటే రాదు. ఎందుకంటే అలా అనేక శతాబ్దాలుగా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. బ్రాహ్మణాధిపత్యం అంతే అలా సాగుతుంటుంది. పురోహిత వర్గం వాళ్ళు ఆ దాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఒక డబ్బున్నవాడు, ఒక పెట్టుబడిదారుడు, ఒక పెత్తందారుడు, వాడు వాడి యొక్క దీన్ని వాడి పీఠం కదిలిపోతుంది ఏమైనా సరేలాగా అవి వదులుకోలేకపోతారు. కానీ సమాజంలో నీకు అందరూ ఒకటే అని ఒక నాస్తిక చైతన్యం ఎప్పుడు వస్తుందో అప్పుడు నిదానంగా మార్పు వస్తుంది. ముందు సమాజంలో ఇవన్నీ మనం సృష్టించుకున్నాము. మానవులంతా సమానంగానే జన్మించారు.
మానవులంతా ఒకటే, కులాలు మతాలు ఈ డబ్బు వ్యవహారాలు అంతా కూడా మనం సృష్టించుకున్నవే, ఈ తేడాలని మనం సృష్టించుకున్నవే. ఆరకొని పోయి అందరూ సమాన భావన నిదానంగా ఎప్పటి సమాజంలో సోషలిజం ఉంటాం, సామ్యవాదం ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు అందరికి సమానమైన అవకాశాలు. సమానంగా ఉన్నప్పుడు నిదానంగా ఈ అసమానతలు పోతాయి. ఒక్కరు వదిలిపోతారు కదా, ఎందుకంటే ఇవాళ వచ్చినవి కాదు కదా, అనేక దశలుగా ఇవి వచ్చి గట్టిగా నిలబడిపోయేవి. కానీ ఇవి పుట్టుకుతో వచ్చేవి కాదు, అంచేత మనం మార్చగలము. మనుషుల్లో ఎప్పుడైతే ఈ నాస్తిక చైతన్యం వస్తుందో ఆ చైతన్యం వచ్చాక నిదానంగా పోతుంది. అయితే దాని తగ్గ రెసిస్టెన్స్ ఉంటుంది. కులాలేంటి, అధిక కులం తక్కువ కులం ఏంటి, ధనవంతుడు ఏంటి పేదవాడని తేడా ఏంటంటే ధనవంతుడు తన ఆధిపత్యం కోసం కృషి చేస్తాడు. పెద్ద కులస్తుడు తన కుల ఆధిపత్యాన్ని కోసం కృషి చేస్తుంటాడు. ఒక మత గురువు తన మతాన్ని చేసుకోవడానికి కృషి చేస్తాడు. ఒక దేశం ఇంకో దేశం మీద ఆధిపత్యం చేయడానికి కృషి చేస్తుంటారు. ఇవన్నీ మామూలుగా సాగేవే. కానీ సమాజంలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో ఆ చైతన్యం ఎన్ని కొట్టుకుపోతాయి. ఆ చైతన్యం నాస్తిక చైతన్యం. ఆ నాస్తిక చైతన్యం అదే ఘోరగా చెప్పాడు. అంతే ఒకటి ఏదో సరే ఇవన్నీ ఈ వ్యవస్థలు కానీ ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనిషి సృష్టించాడు. అంచేత ఈ వెర్రెట్లకి మూలం మనమే యజమానులం. ఈ రెండింటికి రూపకర్తలు మనమే, ఎవరో కాదు. ఏ దేవుడు లేదు, ఏ దేవుడు లేదు, ఏ లేదు, మనమే రూపకర్తలం. మార్చాయి. ఎప్పుడైతే అలా జరుగుతుందో దాంతో స్వేచ్ఛగా మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలరు. స్వేచ్ఛ ఇవ్వాలి మనిషికి. నువ్వు స్వేచ్ఛగా ఏది నిజం ఏది నిజం కాదు. ఎప్పుడైతే మనిషి స్వేచ్ఛగా ఆలోచిస్తే ఏంటి ఎందుకు కొద్దిమందే కదా నీకు సమాజంలో డబ్బున్నాడు, కొద్దిమంది ఉన్నారు. అగ్రకులం కొద్దిమందే ఉన్నారు. కొద్దిమందే ఒక జాతీయ అహంకారంతో ఉన్న కొద్దిమందే. తక్కిన మానవులంతా సఫర్ అవుతున్న వాళ్ళే. ఈ కొద్ది మందిలో ఆ కొద్ది మంది యొక్క అహంకారాన్ని తుత్తినీలు చేయాలంటే ముందు వీళ్ళలో నాస్తిక చైతన్యం రావాలి. ఈ వ్యవస్థలన్నీ మనమే ఏర్పాటు చేసుకున్నాం, మనమే మార్చుకునేది అని చైతన్యం రావాలి. మనమే యజమానులం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామికుల ప్రభుత్వాలు ఎవరు చేస్తారు? ప్రజల యజమానులు. డెమోక్రసీలో దాన్ని ఏర్పరిచి ప్రజలు. మనం ఎన్నుకుంటున్నాం. ప్రజలు మన కోసం మన నౌకర్లు మనం ఎన్నుకుంటాం మనం పనిచేసి పెట్టడానికి. ఆ మంత్రులు కానీ, ఓ ప్రైమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, మామూలు మంత్రులు కానీ, ఒక పార్లమెంట్ మెంబర్లు కానీ, లేదా ఒక శాసనసభ్యులు కానీ, వీళ్ళందరూ ఎవరు వాళ్ళ హోదా ఎవరిచ్చారు? మనం ఇచ్చాం. ఈ ప్రజలు ఇచ్చారు. ఇవాళ ఎన్నుకున్నారు. ఎన్నుకోపోతే ఏముంది? వాడు అతి సామాన్య మనిషే, అంతమంది మామూలు మనిషి, ఇంకోటికి ఏమి ఉండదు. వాళ్ళకి పోలిచ్చాం. వాళ్ళకి మనం దాసం పోకూడదు. ఎప్పుడైతే వాళ్ళు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో, ఎప్పుడైతే అహంకారాన్ని పోతున్నారో, ఎప్పుడైతే అసమానతలు మూలవుతున్నారో వెంటనే వాళ్ళని కిందకి దింపండి. అదే నాస్తిక చైతన్యం. అలాగే ఎప్పుడైతే ఈ రకమైన దీంట్లో అసమానతలు వస్తున్నాయో ఈ అసమానతల మూలమైన వ్యవస్థలను మార్చేది మనమే. అంచేత నాస్తిక చైతన్యం ఇస్తుంది. ఈ రకమైన అసమానతలకు మూలం మనం ఊరుకోవడం. మనలో చైతన్యం వస్తే మనం మార్చగలం అనుకుంటే మనమే మార్చేది, ఎవడో కాదు, మనమే మార్చేది అని అనుకున్నప్పుడు అదే గొర్రెది. మనమే మార్చేది. ఇది మార్చలేము అనుకోదు. మనిషి మార్చగలడు. ఐ కెన్ అనేది కావాలి. అది నాస్తికత్వం. ఐ కాంట్ అనేది ఆస్తికత్వం. అంచేత ఆరంగా వ్యవస్థలని మార్చగలిగేది మనిషే. మనిషే మార్చేది. అంటే దానికి మామూలుగా చేయాలంటే ఇక మన సమాన అవకాశాలు. ఇప్పుడు ఆర్థికంగా
ఇప్పుడు ఏంటి ఆర్థిక అసమానతలు ఉన్నాయి అంటే ధనవంతుడు పేదవాడు వచ్చేది. అందరికీ ఆర్థిక సమానత్వం వచ్చేది చేయండి, సమాన అవకాశాలు, అందరూ చదువుకోవడానికి అవకాశాలు, ఉండడానికి సమాన గృహ వసతి అన్నివ్వండి, అన్ని సమాన ప్రభుత్వం ఉండేందుకు మన కోసం మనం ఎన్నుకున్నాం. మనం అందరికి సమాన అవకాశాలు కల్పించాలి. అలాగే కుల మతాలన్నీ మనం సృష్టించుకున్నాం. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, జాత్యాంతర వివాహాలు. ఇంక కులం ఎక్కడుంది? కులరహిత వివాహాలు వచ్చేసేస్తే ఇంక కులం ఏది అక్కడ? ఇప్పుడు ఒక ఇద్దరు పెద్ద ఒక తల్లి ఒక తండ్రి ఒక కులం, తల్లి ఒక కులం. ఆడు పుట్టిన పిల్లాడికి ఏం కులం వస్తుంది? ఊరి తండ్రి కులం ఆపాదిస్తాం మనం. నో, మరి వాళ్ళ పిల్లలు మళ్ళీ మార్పు చేస్తాను. ఇంకెవరి కులం వచ్చింది? మనం ఆపాదించడం పెట్టుకున్నాం కనుక, లేకపోతే క్యాస్ట్ జీరో. తండ్రి కులం పిల్లలకు వస్తుండటం బట్టి మనం మళ్ళీ కుల వ్యవస్థని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం. అంచేత వర్ణాంత వివాహాలు, మతాంత వివాహాలు, జాత్యాంత వివాహాలు జరగాలి. అలాగే అందరికీ సమానమైన అవకాశాలు విద్యలో కానీ ఉపాధిలో కానీ అన్నింటిలో సమానమైన అవకాశాలు. ఈ ప్రభుత్వాలు మనం సృష్టించుకున్నాం, మనం చేసుకోవాలి అంతే. మాకు ఇది కావాలి అని చెప్పి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ చైతన్యమే నాస్తిక చైతన్యం. వారుగారు చెప్పేది ఏంటంటే, ఈ నాస్తిక చైతన్యంతోనే మనం మార్పు నాస్తిక చైతన్యం ప్రజల్లో తీసుకురావాలి. ఎంత ఎక్కువగా నాస్తిక చైతన్యం మనం తీసుకొస్తామో అంత మార్పు వస్తుంది. మనం ఏం చేయలేముకుంటే ఏం చేయలేము. ఎందుకు చేయలేం? ఇదంతా మనుషులకే చేసింది. కొంతమంది స్వార్థపరులు సృష్టించిందే కదా, ఇదంతా మనుషులకే సృష్టించింది. మళ్ళీ మనుషులే దాన్ని మార్చేది. ఈ మనుషులే సృష్టించారు, ఈ మనుషులే దాన్ని మారుస్తారు. ఒక మనుషులు సృష్టించగా లేనిది ఇంకో మనుషులు ఎందుకు తీసేయలేరు? సమానత్వం అందరూ సమానత్వం కోరేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సమానత్వం కోరేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అసమానత కోరి తక్కువ ఉన్నారు. అగ్ర కొలసలు ఎక్కువ, తక్కిన కొలసలు అంత అసమానత కోరుకోరే. పెంచుతున్నారు, పోషిస్తున్నారు అరగ. ఇది అంచేత ఆరంగ చేసినట్లయితే అప్పుడు సమాన ఆర్థిక అవకాశాలు ఉన్నట్లయితే, విద్యా అవకాశాలు ఉన్నట్లయితే అప్పుడు సమాజం వస్తుంది. అందుకని గోరాగారు చెప్పారు, మానవ సమాజం సమానమైన మానవ సమాజం రావాలంటే నాశితుని మానవ సమానత్వం, మానవులందరూ సమానత్వం రావాలంటే నాస్తిక చైతన్యంతోనే. అంటే నాస్తిక చైతన్యం ఏదో తెలిస్తే, అలాగే ఈ వ్యవస్థలు ఉన్నారు కారణం ఎవరో తెలిస్తే, ఈ వ్యవస్థలు ఎలా వెళ్ళిపడ్డాయో మనకు అర్థం చేసుకుంటే మనం మార్చగలం. స్వేచ్ఛగా ఆలోచన నేర్చుకోవాలి, స్వేచ్ఛగా మార్పు చేస్తాం అంతే, ఇంకేం లేదు. అంటే నాస్తిక చైతన్యమే సమాజానికి సరైనట్టు మార్పు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.